వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జోగి రమేష్ టీడీపీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా, జోగి రమేష్ టీడీపీ కార్యక్రమాల్లో అంత యాక్టివ్ ఎందుకు అవుతూ ఉన్నారు, అసలు వైఎస్ఆర్సీపీ నుంచి ఈరోజు జోగి రమేష్ బయటకు వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది, బట్ అట్ ద సేమ్ టైం మనం చూసినట్లయితే జోగి రమేష్ని అంత ఈజీగా టీడీపీ పార్టీలోకి తీసుకునే సిచ్యువేషన్ ఉందా? ఈ ప్రశ్నలు అన్నీ కూడా ఈ రోజున కృష్ణా జిల్లా రాజకీయాల్లోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో కూడా ప్రత్యేకించి టీడీపీ ఫ్యాన్స్లో, టీడీపీ అభిమానుల్లో, పార్టీ క్యాడర్లో చాలా సీరియస్గా చర్చనీయాంశం అవుతున్నాయి. ఈరోజు చర్చనీయాంశం అనే కంటే ఈరోజు అంతకంటే సీరియస్గా చాలా అగ్రెసివ్గా ఉన్నారు టీడీపీ క్యాడర్ జోగి రమేష్ విషయంలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. సో ఎందుకంటే ఆ పరిణామాలు అసలు ఎందుకు వచ్చాయి, ఇందులో ఫ్యాక్ట్ చెక్ ఎంత, జోగి రమేష్ నిజంగా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా టీడీపీలోకి అనేది అయితే ఈరోజు చాలా సాలిడ్గా జరుగుతున్న చర్చ అనుకోవాలి. వాటి గురించి మనం మాట్లాడదాం. మనం చూసినట్లయితే కృష్ణా జిల్లా రాజకీయాల నుంచి జోగి రమేష్ రాజకీయ రంగేట్రం చేసే ప్రయత్నం చేశారు ఒక బీసీ నేతగా. అక్కడి నుంచి మనం చూసినట్లయితే ఆయన కాంగ్రెస్లో కూడా పెడన్ నుంచి ఎమ్మెల్యే కావడం జరిగింది. కృష్ణా జిల్లా రాజకీయాల్లో తనకంటూ కొంతమేరకు ఒక ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకున్నారు. బట్ వేరే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత, వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన పరిస్థితుల్లో జోగి రమేష్ కాంగ్రెస్ను వదిలి వైఎస్ఆర్సీపీలోకి వచ్చున్నారు. బట్ 2014 ఎన్నికల్లో జోగి రమేష్ని మైలవరం నుంచి జగన్మోహన్ రెడ్డి పోటీ చేయించారు. ఎందుకంటే మైలవరం కాన్స్టిట్యున్సీ నుంచి ఆ రోజు దేవినేని ఉమా పోటీ చేస్తూ ఉన్నారు. టీడీపీ నుంచి ఒక ప్రామినెంట్ పర్సనాలిటీగా ఆయన బరిలో దిగున్నారు. ఎప్పటి నుంచో అప్రతిహతంగా గెలుస్తూ వచ్చారు. అలాంటి కంచుకోటుగా ఉంటూ వచ్చింది టీడీపీ కాన్స్టిట్యున్సీ. ఎలాగైనా సరే పెడన్ నుంచి తీసుకొచ్చి జోగి రమేష్ను ఉమా మీద పోటీ పెడతం ద్వారా ఉమాని ఓడించాలని జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు. బట్ ఆ టైంలో అది వర్కౌట్ కాలేదు. దేవినేని ఉమాని అక్కడ గెలిచి మరోసారి ఆయన ఎమ్మెల్యే అయ్యారు. అండ్ దెన్ మంత్రి కూడా అయ్యారు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి. ఇక అక్కడి నుంచి మనం చూసినట్లయితే 2019 ఎన్నికలు వచ్చాయి. 19 ఎన్నికల నాటికి జగన్మోహన్ రెడ్డి ఏదైతే మైలవరం గురించి చర్చ జరుగుతున్న సమయంలోనే వసంత కృష్ణ ప్రసాద్ ఆ రోజు దేవినేని ఉమా అంటే గిట్టని పరిస్థితుల్లో ఆయన వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు. సో వసంత కృష్ణ ప్రసాద్కు మైలవరం టికెట్ ఇచ్చేసి పెడన్లో జోగి రమేష్ని దించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. దెన్ ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఒక గ్రాండ్ విక్టరీ వచ్చింది 151 సీట్లతో, ఒక తమ్మింగ్ మెజారిటీతో. ఆ ఎన్నికల్లో జోగి రమేష్ పెడన్ నుంచి గెలిచారు, వసంత కృష్ణ ప్రసాద్ మైలవరం నుంచి గెలిచారు. దేవినేని ఉమా ఓడిపోయారు కూడా వసంత చేతిలో. బట్ అప్పటి నుంచి కూడా జోగి రమేష్ కొన్ని రోజులకి ఆయనకి సెకండ్ క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో భాగంగా మంత్రి పదవి కూడా వచ్చింది. చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి ఎప్పుడైతే జోగి రమేష్ వెళ్ళారో అప్పుడు ఆయనకు మంత్రి పదవి వచ్చిందనే ఒక విమర్శ కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి మీద, ఆయన మీద. ఇక అనేక సందర్భాల్లో అవసరం ఉన్నా లేకపోయినా అడ్డదిడ్డంగా తన నోరు బారేసుకున్నారన్న ఒక విమర్శ కూడా జోగి రమేష్ మీద కూడా ఉంది. అవసరమైన చోట అనవసరమైన విషయాలు మాట్లాడతారనే ఒక ఇమేజ్ కూడా ఆయన మీద ఉంది. బట్ అట్ ద సేమ్ టైం తనకిచ్చిన శాఖ విషయాన్ని పక్కన పెట్టి కేవలం చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ మీద విమర్శలకే జోగి రమేష్ పరిమితం అయ్యేవాళ్ళు చాలా సందర్భాల్లో. అసలు అంత సబ్జెక్ట్ని కూడా ఆయన మాట్లాడిన సందర్భం కూడా మనం చూడం, ఇది విత్ ఇన్ ద హౌస్ కానీ అండ్ బయట కానీ. దెన్ అలాంటి జోగి రమేష్ ఎప్పుడు కూడా తన కాన్స్టిట్యున్సీ పెడన ఒకవైపు తన మంత్రిగా ఉన్నారు. బట్ ఎప్పుడు కూడా వసంత కృష్ణ ప్రసాద్ కాన్స్టిట్యున్సీని పిన్ చేస్తూ ఉండేవాళ్ళు. మైలవరంలో తనకున్న గతంలో ఉన్న ఒక ఏదైతే అక్కడ పోటీ చేసిన అనుభవం కావచ్చు, లేకపోతే మైలవరంలో ఉన్న సహజ వనరుల మీద ఆయన కన్నేసిన విధానం కావచ్చు, ఎన్నోసార్లు వసంత కృష్ణ ప్రసాద్తో ఆ ఈగో ఫీలింగ్స్, ఆధిపత్య పోర్లు వచ్చాయి. కనీసం ప్రోటోకాల్ కూడా పాటించకుండా, లోకల్ ఎమ్మెల్యేని ఇన్వాల్వ్ చేయకుండా మంత్రి హోదాలో ఆయన హడావిడి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదే అంశాన్ని వసంత కృష్ణ ప్రసాద్ చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లారు. చాలాసార్లు ఇదే అంశం మీద డిబేట్ జరిగింది వాళ్ళ మధ్య. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి దాన్ని సార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేయలేదు. ఎట్ ద సేమ్ టైం జోగి రమేష్ అనేక సార్లు దాంట్లో సీరియస్గా మైలవరం కాన్స్టిట్యున్సీలో వెలువెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇది ఒక దశకు వెక్స్ అయిపోయి వసంత కృష్ణ ప్రసాద్ తాను పోటీ చేయని అక్కడి నుంచి అని ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. అవసరమైతే జోగికే ఇచ్చుకోండి అని కూడా చెప్పారు. అయినా జగన్మోహన్ రెడ్డి మాట వినని పరిస్థితుల్లో వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీ జెండా కప్పుకోవడం జరిగింది ఎన్నికల సమయంలో. అయినా సరే మైలవరం టికెట్ జోగి రమేష్కి ఇవ్వలేదు. అప్పుడు లోకల్గా ఉన్న సిచ్యువేషన్స్లో జోగి రమేష్ని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారు. అలా అని ఆయన సొంత కాన్స్టిట్యున్సీ పెడను కూడా ఇవ్వలేదు. అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే జోగి రమేష్ని తీసుకెళ్ళి ఎలాంటి సంబంధం లేని నూజివీడు నుంచి ఆయన్ని పోటీ చేయించడం జరిగింది. సో ఒకసారిగా మనం చూసినట్లయితే ఎలాంటి సంబంధం లేని జోగి రమేష్ని తీసుకెళ్ళి పెనమలూరు నుంచో నూజివీడు నుంచో పోటీ చేయించే ప్రయత్నం అయితే జరుగుతూ వచ్చింది. సో ఈ క్రమంలోనే జోగి రమేష్ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఆయన మీద ఫస్ట్ పడిన కేసు ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దాడికి వెళ్ళడం. చంద్రబాబు నాయుడిని ఉద్దేశిస్తూ కూడా ఆయన మాట్లాడిన భాష ఆ రోజున అక్కడ ఎదురుగా ఉన్న వాళ్ళు సాక్ష్యం చెప్పడం.
ఒక ఎన్ఎస్జీ ప్రొటెక్టీ, ఒక మాజీ ముఖ్యమంత్రి 15 ఏళ్ల పాటు ఆయన, అదేవిధంగా మాజీ ప్రతిపక్ష నేత కూడా ఆయన అప్పుడు కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అలాంటి ఆయన మీద, ఆయన ఇంటి మీద దాడికే వెళ్ళిన ధైర్యాన్ని ఏమనుకోవాలి అనేది, జగన్మోహన్ రెడ్డి అండదండలతోనే వెళ్ళాడనేది ఒకటైతే, ఆ స్థాయిలో ఆయన వెళ్ళిన తర్వాత ఆయనకు మంత్రి పదవి వచ్చిందనేది ఇంకో చర్చ. సో ఇలాంటి సిచ్యువేషన్లో జోగి రమేష్ మీద కేసు పడింది. జోగి రమేష్ కోర్టుల చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నారు. ఇంకా ఆ కేసు కూడా కొలికి రాలేదు. ఆయన అరెస్ట్ అని కూడా చాలా సీరియస్గా ప్రచారం జరుగుతూ వస్తుంది. సో ఇలాంటి సమయంలో పార్టీ నుంచి తనకు ఆ స్థాయిలో అండదండలు లేవు. గతంలో చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్తే మంత్రి పదవి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు అదే కేసులో జోగి రమేష్ జైలుకి వెళ్ళే పరిస్థితి వస్తే ఆయనకు అండగా నిలబడే సిచ్యువేషన్లో లేరు. అందుకనే జోగి రమేష్ టీడీపీలోకి వెళ్లేందుకో, జనసేనలోకి వెళ్లేందుకో ప్రయత్నం చేస్తున్నారనేది మొన్నటి నుంచి నడుస్తున్న చర్చ. దాన్ని ఎండర్స్ చేసే విధంగా ఈరోజు జోగి రమేష్ నూజివీడులోని గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన చాలా సీరియస్గా పాల్గొన్నారు. ప్రజెంట్ నూజివీడు ఎమ్మెల్యేగా పార్థసారథి ఉన్నారు. ఆయన ఒకప్పుడు వైసీపీలో నుంచి టీడీపీలోకి మొన్నటి ఎన్నికల సమయంలో వచ్చిన వాళ్ళే ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్నారు. ఆ కార్యక్రమంలో గౌతమ్ మనవరాల హోదాలో గౌతు శిరీష కూడా పాల్గొన్నారు. ఇలాంటి పలాస నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు ఆవిడ. సో ఇలాంటి కార్యక్రమం అది ప్యూర్గా అక్కడ టీడీపీ కార్యక్రమం. అది ఒక మంత్రిగా ఉన్నారు పార్థసారథి. అలాంటి ఆయన పిలవకుండానే జోగి రమేష్ ఎందుకు వస్తారు అనేది ఒక చర్చ అయితే, జోగి రమేష్ని ఆ స్థాయిలో ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఏంటి అనేది ఇంకో చర్చ అని అనుకోవాలి. సో ఇది టీడీపీ వర్గాల్లో కావచ్చు, జోగి రమేష్ ఇక టీడీపీలోకి వెళ్ళబోతున్నారనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఈ ఫొటోస్ ఎప్పుడైతే ఈ వీడియోస్ బయటకు వచ్చాయో టీడీపీ కార్యక్రమంలో జోగి రమేష్ హైలైట్ అవడాన్ని, సో టీడీపీ క్యాడర్లో చాలా సీరియస్గా చర్చ జరిగింది. ఎవరైతే చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి వెళ్ళి బూతులతో ఆయన్ని హ్యూమిలేట్ చేసే ప్రయత్నం చేశారో అలాంటి వాళ్ళకి టీడీపీ వేదిక మీద చోటు ఎందుకు అనేది చాలా సీరియస్గా సోషల్ మీడియాలో కూడా ఒక వైరల్ అయింది వితిన్ ఒక 5 అవర్స్లోనే. ఈ క్రమంలోనే ఇప్పటికే ఆ అంశం మీద లోకేష్ స్పందించారని కూడా చెప్తున్నారు. చాలా సీరియస్ అయ్యారు లోకల్గా పార్థసారథి మీద అండ్ గౌతు శిరీష మీద అని కూడా చెప్తున్నారు. అసలు టీడీపీ కార్యక్రమానికి జోగి రమేష్ని తీసుకురావాల్సిన అవసరం ఏంటని కూడా ఆయన క్వశ్చన్ చేసినట్టు కూడా మనకు సమాచారం. సో ఓవరాల్గా చూసినట్లయితే జోగి రమేష్ ఆశిస్తున్నట్టు, జోగి రమేష్ని తీసుకురావాలని పార్థసారథి లాంటి వాళ్ళు అనుకుంటున్నట్టు ఈరోజు ఆ స్థాయిలో టీడీపీ అధిష్టానం ఆయనకు రెడ్ కార్పెట్ పరిచే అవకాశం లేదనేది ఇప్పుడు టీడీపీ నుంచి వినిపిస్తున్న చర్చ. లెట్స్ సీ మరి ఈ విషయంలో పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందన్నది, జోగి రమేష్ రాజకీయ భవిష్యత్తు ఏంటన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.